అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్ష పదవి కోసం కుమ్ములాడుతున్నారు. కులాల వారీగా వర్గాలుగా తమకంటే తమకే అవకాశం ఇవ్వాలంటూ కుస్తీ పడ్డారు. పార్టీ పెద్దలు నచ్చచెప్పేందుకు చూసినా బేఖాతరు చేశారు. దాంతో సమావేశం గందరగోళంగా మారింది. తమ వర్గానికి కావాలంటూ ఎస్సీ ఎస్టీ కాపు కమ్యూనిటీ నాయకులు పట్టుబట్టారు. దాంతో సమావేశం కాస్త రసాబసాగా మారి ఏమీ తేలకుండానే వాయిదా పడింది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్ష పదవి కోసం కుమ్ములాడుకున్నారు. కులాల వారీగా వర్గాలుగా మారి తమకంటే తమకే అవకాశం ఇవ్వాలంటూ కుస్తీ పడ్డారు. పార్టీ పెద్దలు నచ్చచెప్పేందుకు చూసినా బేఖాతరు చేశారు. దాంతో సమావేశం గందరగోళంగా మారింది. తమ వర్గానికి కావాలంటూ ఎస్సీ ఎస్టీ కాపు కమ్యూనిటీ నాయకులు పట్టుబట్టారు. దాంతో సమావేశం కాస్త రసాబసాగా మారి ఏమీ తేలకుండానే వాయిదా పడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. అనూష, ఏదైతే ఇబ్రహీంపట్నం తిరువూరు మైలవరం నియోజకవర్గానికి చెందినటువంటి కొండపల్లిలో కూడా టీడీపీ నేతలు ఒక్కసారిగా వర్గపోరైతే మాత్రం బయటపడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఒక పదవికి కూడా టీడీపీ నేతలు ఇటు తమకి కావాలంటే కూడా ఈ ఫైటింగ్ అయితే దిగారని చెప్పుకోవచ్చు. నిన్న కొండపల్లిలో కూడా ఒక సమావేశం అయితే ఏర్పాటు చేశారు. దాంట్లో కూడా నేతలందరూ పాల్గొని చర్చిస్తుండగానే అతనికి కేటాయించడం కానీ మార్చుకోవడానికి కేటాయించాలి, ఈ పదవికి ఇంతవరకు మేము అర్హులం కాదా అంటూ కూడా ఒక్కసారిగా అక్కడైతే మాత్రం ఆందోళన దిగారు. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగు తమ్ముల్లో ఒకరిపై ఒకరు తమకు కావాలంటూ చేయడంతో కూడా ఒక్కసారిగా అక్కడ ఆందోళన అయితే నెలకొంది. దీంతో కూడా ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి నేతల్లో అయితే మాత్రం గందరగోళం నడుతున్నా బహాబాహీ దిగారు. అక్కడ ఉన్నటువంటి నేత కూడా అంత సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా ఇదే ప్రసక్తే లేకపోవడంతో కూడా ఒక్కసారిగా చిన్న తోపులాట అయితే చోటు చేసుకుంది. దీంట్లో కూడా కొందరికైతే గాయాలైనట్లు కూడా సమాచారం అందుతుంది. దీంతో ఇప్పటికే కూడా దీనిపై అయితే మాత్రం టీడీపీ అధిష్టానం స్పందించకపోవడంతో ఒక ఆశ్చర్యకరంగా అయితే చూసుకోవచ్చు. దీనిపై కూడా ఇప్పటికే కూడా ఇటు హైకమాండ్ తెలిసినప్పటికీ కూడా ఇటు ఎన్టీఆర్ జిల్లా ఉన్నటువంటి ఎంపీ కేసీఆర్ చిన్ని దీంట్లో కూడా జోక్యం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీంతోనే చిన్ని వర్గానికి ఇది కేటాయించాలి అని చెప్పేసి అయితే మాత్రం కూడా దీంట్లో ప్రధానంగా ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీంతో కూడా అక్కడ కూడా కొంత వివాదాస్పదం అయితే అయిందని చెప్పుకోవచ్చు. కానీ ఈ ఘటనతో కూడా మరొకసారి మైలవరంలో కూడా టీడీపీలో వర్గపోరు అనేది కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు. అంటే ఇది ఇంకో పక్క చూసినట్టు మాత్రం కూడా మరోసారి కూడా ఇప్పటికే కూడా ఈ అధ్యక్ష పదవికి శ్రీనివాస్ అనే వ్యక్తి గతం నుంచి కూడా ఉన్నారు. తనకి మరొకసారి కావాలని చెప్పేసి కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో అతను కోరటంతోనే ఈ వివాదానికి ప్రధానంగా అని చెప్పుకోవచ్చు. కానీ ఇంతవరకు కూడా అక్కడ ఏదైతే ఆ పదవికి కూడా ఎస్సీ ఎస్టీ కాము కమ్యూనిటీకి ఇంతవరకు రాకపోవడంతో వాళ్ళు కూడా ఈ పదవికి ఇంతవరకు మేము అర్హులు కాదా అని చెప్పేసి అయితే మాత్రం కూడా అక్కడ నేతల సమావేశంగా ప్రధానంగా ఆరోపించారు. అయినప్పటికీ కూడా కొంత నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ దీనికే ప్రధానంగా వివాదానికి అయితే కారణం అయితే నిలిచింది. దీంతో కూడా ఆ నేతల్ని సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వినకపోవటం, అక్కడ ఆ నేతలు ఒకరిపై ఒకరిని దూషించకుండా తూపులాట జరుగుతుంది. ఈ ఘటన అయితే చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. దీనిపై అయితే మాత్రం కూడా పార్టీ కమాండ్ ఏ విధంగా స్పందిస్తున్నది మాత్రం కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. అనుష, మనం యశ్వంత్, అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి సర్దుమణిగిందా? కొండపల్లి అధ్యక్ష పదవికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? అయితే రాత్రి జరిగిన ఘటనతో అయితే మాత్రం కూడా ఆ పదవికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఎన్నుకోవడం దాన్ని కొన్ని రోజులైతే మాత్రం వాయిదా వేశారని చెప్పుకోవచ్చు. దీనిపై కూడా ఇటేపు టీడీపీ ఆ జిల్లా నాయకులు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు స్పందించి దీన్ని కంట్రోల్ చేసేందుకైతే ప్రయత్నం చేశారు. దీన్ని మనం కొన్ని రోజులు వాయిదా వేసి ఆ లోపల ఎవరైతే దీనికి ఎక్కువ ఫైటింగ్ ఉంది, ఎవరికైతే ప్రాధాన్యత ఉన్నదాన్ని బట్టి ఇచ్చేందుకైతే మాత్రం కూడా నేతలు చూస్తున్నారు. దాంతోనే ఈ పార్టీ అధ్యక్ష పదవికి అయితే మాత్రం కొన్ని రోజులు వాయిదా పడింది. దాని తర్వాత ఎవరిని నిర్ణయిస్తారనేది కూడా ఇటు ఆ కమిటీ ఏర్పాటు చేసి దాని తర్వాత దీనిపై కూడా నిర్ణయం తీసుకునేందుకైతే మాత్రం కూడా ఇటు నేతలు కూడా చూస్తున్నారు. అంటే ఈ ఘటన ఒక్కసారిగా ఇటు మైలవరంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా హాట్
హాట్ టాపిక్ అయితే అయింది. లో ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ అధ్యక్షన నిలుస్తున్న నేపథ్యంలో కూడా గత కొంతకాలం నుంచి కూడా ఇటేపు ఇప్పుడు కొత్తగా అంటే ఇటు మైలవరంలో ఎమ్మెల్యేగా వసంత కృష్ణప్రసాద్ నేతృత్వం వహిస్తున్నప్పటికీ గతంలో అయితే మాత్రం అతను వైసీపీ నేతగా ఉండి ఇప్పుడు టీడీపీలోకి రావడంతో పాటు అంటే అదే విధంగా ఇంతవరకు కూడా అక్కడ ఉన్నటువంటి నేతలకి వైసీపీ నుంచి వచ్చిన టీడీపీలోకి వచ్చినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ పదవికి పోటీ పడడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పేసి కూడా అక్కడ నేతలు అయితే గ్రహించారు. దీంతోనే దానికి సంబంధించి పూర్వపరాలు కూడా చర్చించి నేతల్లో కూడా ఒకసారి చర్చించిన తర్వాత ఈ పదవిపై కూడా నిర్ణయం తీసుకునేందుకు కూడా నేతలు అయితే మాత్రం కూడా పూర్తి చర్చలు సాగిస్తున్నారు. దీని తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా మనం కొంచెం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. సార్ యశ్వంత్, అయితే కొండపల్లి అధ్యక్ష పదవికి సంబంధించి జరిగిన ఘటనకు సంబంధించి పార్టీ హైకమాండ్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది, ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? రాయాలి ప్రధానంగా చూసినట్టు మాత్రం ఈ ఘటన ఏదైతే చోటు చేసుకుంది దీనికి సంబంధించినటువంటి వరకు కూడా పార్టీ కమాండ్ అయితే మాత్రం కూడా సీరియస్ అయింది. దీనిపై కూడా వాళ్ళకి ఈ ఘటన ఎందుకు వచ్చింది, వాళ్ళకి ఎవరి మధ్య ఇది విభేదాలు తలెత్తాయని చెప్పేసి అయితే మాత్రం కూడా పార్టీ హైకమాండ్ అయితే మాత్రం కూడా పూర్వపరాలు పరిశీలిస్తుంది. అయితే కనుక దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే మాత్రం కూడా ఇది కేవలం కూడా పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకోవడంతో పాటుగా అధ్యక్ష పదవి కూడా గట్టి లీడర్కే ఇవ్వాలి, అదేవిధంగా ప్రజలను అందరినీ కలుపుకొని పోయి ఆ పార్టీని బలోపేతం చేసే వ్యక్తులకే ఇవ్వాలని చెప్పేసి మాత్రం కూడా ఆ పార్టీ హైకమాండ్ సూచిస్తుంది. దీనిపై కూడా కొంతమంది పేర్లు ఇప్పటికీ కూడా పార్టీ హైకమాండ్ కు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ పేర్లు పరిశీలించి మరొకసారి కూడా దీనిపై అయితే మాత్రం చర్చించేందుకు కూడా పరిశీలన అయితే జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.